ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, ఈ రాత్రి ఖచ్చితంగా నా ఈ మాటలను చివరి వరకు విను బిడ్డా. నేను చెప్తున్నాను కదా, ఇది విన్నావంటే పూర్తిగా నీ జీవితమే మారిపోతుంది. నీకు నచ్చినట్లుగా ఉంటుంది. ఇక నువ్వు సంతోషంగా హాయిగా ఉండగలవమ్మా. ఎలాంటి మంచి జీవితానైతే నువ్వు కోరుకుంటున్నావో అది నీ సొంతం కాబోతుంది. అవును తల్లి, స్వయంగా నీ బాబానే అది నీకు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడే వినమ్మా, ఇక నువ్వు హాయిగా ప్రశాంతంగా కూడా నిద్రించగలవు. వింటావు కదా అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు ప్రతి క్షణం కూడా సాయి సాయి అంటూ నన్నే తలుస్తూ ఉన్నావు కదా. నువ్వు ఒక్కసారి బాబా అని పలికితే చాలమ్మా, నీ జీవితమిక శుభ వైభవాలతో పరిమళిస్తుంది. ధ్యానం చేసేవేళ లోకపు భయాన్ని విడిచిపెట్టు తల్లి. నీలో ఒక శక్తి అనేది దాగి ఉంది. నమ్ము బిడ్డా, ఆ నమ్మకమే నీకు విజయాల తలుపులు తెరుస్తుంది. నీ శ్రమే నా పూజ, నీ నిజాయితీయే నా నైవేద్యం. అలాంటి హృదయానికి నేను ధనం, బలం, దైవ కటాక్షం అన్నీ ప్రసాదిస్తాను. కష్టాలు నీకు అడ్డు కాదమ్మా, అవి నీ శక్తిని మేల్కొల్పడానికి నేను పెట్టే చిన్న చిన్న పరీక్షలు మాత్రమే. ఇక వాటిని దాటుకుంటూ వెళ్ళు బిడ్డా, నా దగ్గరకు రా. నీకు విజయం తథ్యం మా అమ్మ. నేను నీ వెంటే నిలబడి ఉంటాను, వదిలి వెళ్ళనులే. సంపద కోసం నన్ను ప్రార్థించేప్పుడు దయను మరువకు. హృదయం విస్తరించినప్పుడు నా కటాక్షం రెట్టింపవుతుంది. నీ కష్టకాలంలో ఓం సాయి నాదాయ నమః, ఓం సాయి నాదాయ నమః అని నిశ్శబ్దంగా నా పేరుని స్మరించు చాలు. నీపై ఉన్న భారాన్ని మొత్తం నేను నా పాదాల వద్దకు దింపుకుంటాను, మొత్తం లాగేసుకుంటాను. నిశ్శబ్ద ధ్యానం చేసే మనసే మహాశక్తి. ఆ శాంతమైన మనసులో నేను వెలిగినప్పుడు నీకు అన్ని విజయ ద్వారాలు పూర్తిగా తెరుచుకుంటాయి తల్లి. అలా తెరిపించేలా నేను చేస్తాను కదా. ఇక నీకు కంగారెందుకు చెప్పు. నీ నమ్మకమే నీ నిజమైన ధనం. ఆ నమ్మకంలో నన్ను నిలిపితే ధనం, ఆరోగ్యం, శాంతి, విజయం అనే వరాలన్నీ కూడా నీకు వరుసగా చేరుతాయి తల్లి. నీ రోజుని నా నామంతో మొదలుపెట్టు. నువ్వు ఏ పని చేసినా సరే అంతా నాదే అని భారం నాపై వేసి ధైర్యంగా ముందుకు వెళ్ళు. నీ ధార్మిక శ్రమను ఎప్పటికీ కూడా వృధా చేయనమ్మా. సంపద నీ చేతుల్లోనే పువ్వులా వికసిస్తుంది. ఎందుకంటే నేను నీతోనే ఉన్నాను. అవును తల్లి, నమ్ము. నన్ను ప్రేమతో నువ్వు పిలిచే ఒక్క శ్వాసే నాకు చాలమ్మా. నీ కన్నీటి వెనుక దాగి ఉన్న ధైర్యాన్ని నేను చూస్తున్నాను. నీ హృదయంలో నాపై నమ్మకం ఉన్నంతకాలం లోకంలో ఏదీ నీకు అడ్డు రాదు, కాదు కూడా. నన్ను పిలవాలనిపిస్తే శబ్దం అవసరం లేదు తల్లి, మనసు చాలు. నీ చిన్న సేవకు నేను విశ్వరూపంగా ప్రతిఫలిస్తాను. నీ మనసులో నువ్వు నన్ను నిలుపుకుంటే నీ ఇంట్లో శుభాలు వస్తాయి. నీ స్వరం మృదువుగా, నీ హృదయం పవిత్రంగా ఉంచు. నీ కోపం వదులుకుంటే నా కరుణ ప్రవహిస్తుంది. బిడ్డా, భయమనేది నీ నీడ మాత్రమేనమ్మా. నేను నీ వెంటే ఉన్నాను కదా. నువ్వు ఒంటరిగా అస్సలు లేవు. ప్రతి అడుగులో నేనే ఉన్నాను. నీ దుఃఖం నాకు తెలుసు. అందుకే నీకు శక్తిని ప్రసాదిస్తున్నాను.
నీ హృదయం ప్రశాంతంగా ఉంటే నా సేవ సులువవుతుంది. నీ ప్రార్థన చిన్నదైనా సరే నా ఆశీర్వాదం మాత్రం చిన్నది కాదు తల్లి, అది నీకు ఎంతో పెద్దదిగా ఉంటుంది. నీ పవిత్రతే నీ విజయానికి తాళం చెవి అవుతుంది. నీలో వెలిగే ప్రకాశం నేనే, నీ మనసు శాంతంగా చేసేది కూడా నేనే తల్లి. బిడ్డా, నా మొదటి వరం నీకు అందించబోతున్నానమ్మా. ధనం ఆశిస్తే నీ మనసు ధార్మికంగా ఉంచు. ఓం సాయిరాం అని ఒక్కసారి పలికిన శ్వాసలోనే ధనం ప్రవహిస్తుంది. లోభాన్ని తగ్గిస్తే సంపద నీ చెంత చేరుతుందమ్మా. దానం చేసే హృదయం ఉన్నవారికి నేను అన్ని రూపాల్లో దర్శనమిస్తాను, అండగా నిలబడతాను. నీ పని అనేది స్వచ్ఛంగా ఉంటే నా కరుణ అపారం. నీ ఇంట్లో శాంతి ఉంటే సంపద వసతిగా ఉంటుంది. నిజం నిన్ను నడిపితే ధనం నీ వెంట వస్తుంది. నీ ప్రయత్నం ఆగకపోతే నా దీవెనలు ప్రవాహంలో వస్తాయి. బిడ్డా, వినయం ఉన్న చోటే ధనం నిలుస్తుంది. నీ పరిశ్రమకు ధనం నా కటాక్షంతో నీ దగ్గరకు రాబోతుంది. విజయం కోసం ఎక్కడెక్కడో వెతకు, పరిగెత్తకమ్మా. దాన్ని దారిలో నువ్వు నడు. నీ ధైర్యమే నీ మొదటి ఆయుధం. అడ్డంకులు నీ ఎదుగుదలకు అడుగడుగునా ఉంటాయి. నేను నీకు రక్షణగా ఉంటాను కదా. నీ నిజాయితీయే నిన్ను శిఖరాలపైకి తీసుకువెళ్తుంది. సంతోషంగా ఉండు తల్లి. నీ గురువును నేను. నువ్వు ఏ తప్పు చేసినా నేను సరిచేస్తాను. ఇక నీకోసంగా సరైన సమయాన్ని తయారు చేస్తున్నాను తల్లి. నీ శ్రమ, సహనం, నమ్మకం అన్నీ కలిపితే విజయాన్ని నేను నీ చెంతకు తెస్తాను. నీ చెమట చుక్కలకు నేను శుభఫలాలను ఇస్తాను. నీ అడుగులు నిలకడగా ఉన్నప్పుడు నా కృప నీ వెన్నంటే ఉంటుంది. ఏమాత్రం కూడా భయపడుకు తల్లి. నీ భయానికి నేను శత్రువుని. నీపై నమ్మకం ఉన్నంత వరకు ఏ దుష్టశక్తి నీ దరి చేరదు. చెడు దృష్టిని నేను దహనం చేస్తాను. నీ ఇంటి చుట్టూ నీకోసంగా ఒక రక్షణ వలయం వేసి ఉంచుతాను. హాయిగా ఉండమ్మా. ఇక నీ కన్నీళ్లు ఎప్పటికీ వృధా కావు. అవి నా పాదాల దగ్గర శక్తిగా మారుతాయి. కష్టాలు నీకు శత్రువులు కాదు తల్లి, నీ బలం పెంచే సాధనాలు. చీకటిని చూసి భయపడకు. నీలో వెలుగే నిజం అయితే అది ఖచ్చితంగా నీకు మంచి దారిని చూపుతుందమ్మా. నేను నీ శ్వాసలో ప్రవహిస్తున్నాను తల్లి. నన్ను నమ్మి నడిచిన నా బిడ్డలు మార్గం ఎప్పుడూ కూడా నీ సాయి శక్తితో, సాయి దివ్య శక్తితో మీకు దారి చూపుతుంది. నువ్వు ధ్యానం చేసే క్షణమే నా శక్తి నీలో ప్రవహిస్తుంది. అంతఃకరణం స్వచ్ఛంగా ఉన్నవాళ్లే కదా నిజమైన సంపన్నులు. చెప్పు బిడ్డా, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో నీకు తోడు ఉన్నట్లు నీకు అనిపిస్తుంది కదా. ఆ శక్తి నేనే. నీ సాయి శక్తి నీకు అన్ని వేళలా తోడుగా ఉంటుంది. నువ్వు ప్రేమతో జపించిన నా నామమే నీకు అన్నిటినీ తెచ్చిపెడుతుంది. నా పాదాల దగ్గర శరణు పొందిన వారికి జన్మ జన్మల పాపాలు కూడా దూరం చేసేస్తాను. నీ ఆత్మశక్తిని నేను శుద్ధి చేస్తానమ్మా. లోపల వెలిగే జ్యోతి నా వెలుగు. అవును బిడ్డ, నువ్వు నేను ఎంచుకోబడ్డా నా ముద్దు బిడ్డవి. అలాంటి నిన్ను ఎలాంటి కష్టాల్లోనే ఎందుకు వదులుతాను చెప్పు? వదిలేస్తానని నువ్వు ఎలా అనుకుని భ్రమపడుతున్నావు? నీ జీవితాన్ని మార్చగలిగే శక్తి ఎవరో కాదు, నేనేనమ్మా. నేనే అన్నిటినీ మారుస్తాను. నీ జీవితాన్ని మారుస్తాను. నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను. అలానే నువ్వు నా దారిలో నా వైపుగా వచ్చేలా కూడా చేస్తాను. అవును బిడ్డ, ఇప్పుడు నీపై ఎవరు ఎన్ని కుళ్ళు కుతంత్రాలు పనినా సరే భయపడకు, కంగారు పడకు. నేను నీకు తోడుగా ఉంటాను. అన్నిటినీ సరిచేస్తానమ్మా. నన్ను నమ్మి నువ్వు ఏ పనైనా చెయ్యి, అందులో నీకు ఖచ్చితంగా విజయం వచ్చే తీరుతుంది. నీకు ఎటు నుంచి ఆపద వస్తున్నా సరే నేను దాన్ని ఎలా అయినా సరే అడ్డుకుంటానమ్మా.
నీ జీవితాన్ని చక్కగా నేను ముందుకు నడిపిస్తాను. నీ జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలన్నిటిని కూడా నేను నీకు అందిస్తాను. భయపడకు, కంగారు పడకు తల్లి. నీ బాబా నీకోసంగా ఎన్నో శుభవార్తలను, నువ్వు ఆనందించే గొప్ప గొప్ప వార్తలను నీకు అందించాలని నిర్ణయం తీసేసుకున్నారు. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ జీవితం నీకు నచ్చినట్లుగా, నీకు అనుగుణంగా మారబోతుంది. అలానే నీ జీవితంలో ఎలాంటి శుభవార్తనైతే నువ్వు వినాలి అని ఆశపడుతున్నావో అది ఖచ్చితంగా వినబోతున్నావు. నువ్వు కోరుకున్న వ్యక్తి ద్వారానే నీ జీవితంలో సంతోషం అనేది రాబోతుంది. ఇక నువ్వు భయపడుకో తల్లి. హాయిగా సంతోషంగా ముందుకు వెళ్ళు. మిగతావన్నీ కూడా నీ బాబా దగ్గరుండి మరి చూసుకుంటారు కదా. ఇక నీకెందుకు దిగులు? హాయిగా సంతోషంగా ఉండమ్మా అని బాబాగారైతే చెప్తున్నారండి. అలానే ప్రశాంతంగా నిద్రించు బిడ్డ. నీ జీవితాన్ని చక్కగా నేను తీర్చిదిద్దుతాను. సంతోషంగా ఉండు అని బాబాగారైతే చెప్తున్నారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.